శాసన మండలిలో వివిధ అంశాలపై వాడివేడి చర్చ సాగింది. ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాల సంక్షేమంపై ప్రశ్నోత్తరాల్లో గందరగోళం తలెత్తింది. గత ప్రభుత్వ పాలనలో బలహీన వర్గాలకు జరిగిన అన్యాయంపై మంత్రి సవిత ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. శాసనసభ ఆమోదించిన 8 బిల్లులకు ఆమోదం తెలిపిన అనంతరం చైర్మన్ మోషేన్ రాజు మండలిని నిరవధిక వాయిదా వేశారు. ఆర్థికంగా వెనకబడిన బలహీన వర్గాల సంక్షేమంపై శాసన మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి సవిత జగన్ కాపులు బ్రాహ్మణుల ద్రోహి అని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో మంత్రి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ప్రతిగా టీడీపీ సభ్యులు సైతం నిరసనకు దిగారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. ఎన్నికల సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అధ్యక్ష కాపులకు పెద్దపీట వేస్తాం, కాపులకు పెద్దపీట వేస్తామన్నారు. ఒక్క కాపు నేస్తం తప్ప చేసింది ఏమీ లేదు అధ్యక్ష. ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష ఈ విషయం. మీరు మాట్లాడతారా? నేను కూర్చోవాలి. ఇప్పుడు చెప్పారు కదా, మరి ఎందుకు అధ్యక్ష? నిజాలు చెప్తే తట్టుకోరు, నిజాలు చెప్తే ఏదేదో మాట్లాడతారు. అధ్యక్ష, మేము గతంలో ఏం చేసామో చెప్పాం. 14-19లో ఏం చేసామో చెప్పాం. 19-24లో ఏం చేస్తామో చెప్తున్నాం. ఇప్పుడు ఏం చేయబోతున్నామో కూడా చెప్తున్నాం కదా అధ్యక్ష. వినమనండి. మీరు చెప్పాలి అధ్యక్ష. ఇలా డిస్టర్బెన్స్ చేయకూడదు అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష. 2014-19 వరకు ఈ పథకాలు ఏమీ పరిపాలించలేదు అధ్యక్ష. రెండు 2027లో పోలవరం పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు శాసన మండలిలో తెలిపారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. గత ప్రభుత్వ విధ్వంస విధానాలతో పోలవరం ఆలస్యమైందన్న నిమ్మల అన్నింటినీ సరిదిద్ది ముందుకెళ్తామని స్పష్టం చేశారు. 2019లో ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే ఆ యొక్క డయాఫ్రమ్ వాల్ పైన మేజర్ డ్యామ్ ఏదైతే ఉందో ఈసీఆర్ఎఫ్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో అది కూడా నిర్మాణం ప్రారంభించుకుని 2021 కల్లా పోలవరం పూర్తయి ఉండేది అధ్యక్ష. కక్షపూరితంగా అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో రద్దు చేసేసి 17 నెలలు అక్కడ ఏజెన్సీ లేకుండా చేయడం వల్ల 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. రేపు జనవరిలో ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించుకుని 2026 మార్చి కల్లా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని మొన్న జరిగినటువంటి వర్క్ షాప్ పోలవరం ఏదైతే జరిగిందో దాంట్లో కూడా ప్యారలల్ గా కూడా ఈసీఆర్ఎఫ్ కూడా నిర్మాణం చేసుకోవచ్చని ఏదైతే వాళ్ళు ఆలోచన ఇచ్చారో దాని ఆలోచనల ప్రకారంగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష. గతంలో 1924 శాసనసభలోనే ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి గారు గాని ఆ రోజునటువంటి నీటిపారుదల శాఖ మంత్రులు స్టేట్మెంట్లు ఇచ్చారు అధ్యక్ష అసెంబ్లీలో. మొదటి ప్రకటన 2021 జూన్ నాటికి పూర్తి, రెండవ ప్రకటన 2021 డిసెంబర్ నాటికి పూర్తి, మూడవ ప్రకటన 2022 జూన్ నాటికి పూర్తి, నాలుగవ ప్రకటన 2022 డిసెంబర్ నాటికి పూర్తి, ఐదవ ప్రకటన ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేము అధ్యక్ష. ఇక్కడ వాస్తవం ఏంటంటే 2020 ఆగస్టులో డయాఫ్రమ్ వాల్ పోతే ఆ డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియకుండా మేము 22 పూర్తి చేస్తాం, 23 పూర్తి చేస్తామని నాటి ముఖ్యమంత్రి సమాధానం అసెంబ్లీ సాక్షిగా చెప్పాడని అంటే సభను ఎంత తప్పుదో పట్టించారు, ప్రజల్ని ఎంత తప్పుదో పట్టించారో అర్థమవుతుంది అధ్యక్ష. శాసనసభలో ఆమోదించిన 8 బిల్లులకు శాసన మండలి ఆమోద ముద్ర వేసింది. చెత్త పన్ను రద్దు బిల్లు, లోకాయుక్త సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, సహజవాయు వినియోగంపై జీఎస్టీ తగ్గింపు బిల్లు, హిందూ ధార్మిక మత సంస్థలు దేవాదాయ చట్ట సవరణ బిల్లు, జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లు, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధ బిల్లు, పీడీ చట్ట సవరణ బిల్లులకు మండలి ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.